సో రైట్ పవన్, రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈ రోజు 11:03 బుగ్గన సో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. నార్మల్ గా బడ్జెట్ అంటే సో ఇవన్నీ కూడా తీసుకుంటారు, అంటే ఆదాయం ఎంత, అప్పు ఎంత, ఖర్చు ఎంత, సో అభివృద్ధి ఎంత, ఇవన్నీ కూడా తీసుకొని ఒక పరిగణలోకి తీసుకొని బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఎవరైనా సరే, బట్ వైసీపీ ప్రభుత్వం అలా కాదు. సో ఒక ఫస్ట్ అయితే ఒక ఫ్యాన్సీ నెంబర్ ను ఇచ్చేసి ఆ నెంబర్ ప్రకారము బడ్జెట్ ను పెట్టడం. సో దానికి సంబంధించి అంటే న్యూమరాలజీ ప్రకారం ఈ నెంబర్ ని ఇట్లా ఫిగర్ ని పెడుతున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. చూస్తే రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఇవాళ ప్రవేశపెట్టనుంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి 2.86 లక్షల కోట్ల బడ్జెట్ ను అంచనా వేయగా, ప్రస్తుతం ఓటాన్ అకౌంట్ కింద 4 నెలలకు 95,000 కోట్ల నుంచి 96,000 కోట్ల వరకు బడ్జెట్ ను ప్రతిపాదించనున్నారు. ఇక రాష్ట్ర మంత్రివర్గం ఉదయం 8 గంటలకు సమావేశం కానుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. మంత్రివర్గం ఆమోదం పొందిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను శాసనసభలో ఉదయం 11:03 ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెడతారు. శాసన మండలిలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రవేశపెడతారు. సాధారణంగా బడ్జెట్ అంటే రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది, ఎన్ని అప్పులు తెచ్చుకోవచ్చు, రాష్ట్రం ఖర్చులు ఎంత, అభివృద్ధి పనుల కోసం ఏ శాఖకు ఎంత కేటాయించాలి, ప్రజల కోసం చేయాల్సిన పనులు, వాటి ఖర్చుల వివరాలు ఉంటాయి. అందుకే బడ్జెట్ అంటే రాష్ట్ర ఆర్థిక స్థితిని ప్రతిబింబించే ఒక వాస్తవ సంఖ్య. కానీ వైసీపీ హయాంలో బడ్జెట్ అంటే కేవలం ఒక ఫ్యాన్సీ నెంబర్. జగన్ సర్కార్ బడ్జెట్ అంకెలు చూస్తుంటే రాష్ట్ర ఆర్థిక స్థితిని కాకుండా న్యూమరాలజీ ప్రకారం బడ్జెట్ అంకెను ఓకే చేశారా అన్న అనుమానం అయితే వస్తోంది. 2019-20లో 2,27,974 కోట్లు, 2020-21లో 2,24,789 కోట్లు, 2021-22లో 2,29,779 కోట్లు, 2022-23లో 2,56,256 కోట్లు, 2023-24లో 2,79,279 కోట్లు బడ్జెట్ అంకెగా నిర్ణయించారు. ఆర్థిక శాఖ ఉద్యోగులు చెప్పే వివరాల ప్రకారం ఆర్థిక శాఖ కార్యదర్శులు ఇద్దరు కలిసి ముందుగా ఒక నంబర్ అనుకుంటారట. ఆ తర్వాత మరో ఇద్దరు కన్సల్టెంట్లను పిలిచి ఆ నంబర్కు మ్యాచ్ అయ్యేలా కేటాయింపుల లెక్కను వేయిస్తారట. 5 ఏళ్ల నుంచి ఇదే విధంగా అమలవుతోంది. ఇలా ఆ నలుగురే బడ్జెట్ మొత్తం చూసుకుంటున్నారు. మరి ఆర్థిక శాఖలోని ఉద్యోగులంతా ఏం చేస్తున్నారు? జగన్ హయాంలో పనులు లేవు కాబట్టి ఫైళ్ల తాకిడి కూడా తక్కువే. అయినప్పటికీ కనీసం బడ్జెట్ వైపు వీరెవరు కన్నెత్తి కూడా చూడరు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఈ రోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు బుగ్గన. సో దీనికి సంబంధించి చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, అండ్ అంతేకాకుండా విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఉదయం 11:03 శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టబోతున్నారు. ఎగ్జాక్ట్లీ అదే సమయంలోనే శాసన మండలిలో పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ 4 నెలలకు సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ దాదాపు 95,000 నుంచి 96,000 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందేందుకు ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. దీంతో పాటు ఈసారి వాస్తవ విలువల కంటే కూడా అంత ఎగ్జాగరేషన్ చేసి బడ్జెట్ అంకెలు రూపొందించారని తెలుస్తుంది. సుమారు 2.8 లక్షల కోట్లకు బడ్జెట్ ను ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. అయితే చూస్తే గనక గతంలో బడ్జెట్ సంఖ్యలు చూస్తే గనక ఫ్యాన్సీ నెంబర్ ను బడ్జెట్ అంకెలుగా పెట్టే యోచన అయితే ఈ జగన్ సర్కార్ వచ్చిన తెలుస్తోంది. గతంలో ఆర్థిక శాఖ అధికారులు, ఇతర శాఖ అధికారులు అందరితో కూడా బడ్జెట్ ప్రిపరేటరీ మీటింగ్స్ పెట్టేవారు. వాటిలో ఆయా శాఖలకు సంబంధించి ఎంతెంత బడ్జెట్ అవసరమో, ఎంతెంత అవసరం అవుతాయి అని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రతిపాదనలు ఇచ్చేవారు. అయితే అటువంటివన్నీ పక్కన పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి వచ్చాక. ప్రిపరేటరీ మీటింగ్స్ కూడా నామకే వాస్తే జరుగుతున్నాయి తప్పించి బడ్జెట్ ను పూర్తి స్థాయిలో ప్రతిబింబించే విధంగా ఈ మీటింగ్స్ కూడా జరగలేదని తెలుసుకోవచ్చు. అదేవిధంగా బడ్జెట్ ప్రిపరేషన్ లో కూడా కన్సల్టెన్సీని తీసుకొచ్చినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి సర్కార్ కి దక్కుతుందని మనం చెప్పుకోవచ్చు. ఆర్థిక శాఖ అధికారులు కన్సల్టెంట్ ను
మాట్లాడి ఒక అంకెను అనుకుని ఆ అంకె తగ్గట్టుగా బడ్జెట్ ను తయారు చేయడం. అంటే సాధారణంగా బడ్జెట్ తయారీ తర్వాత ఫైనల్ ఫిగర్ వస్తుంది. అయితే వీళ్ళు ఫిగర్ ను ముందే ఊహించి దాని నుంచి దానికి సరిపడేట్టు బడ్జెట్ ను తయారు చేయడం అనేది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అనేది ప్రధాన ఆరోపణ అయితే వినిపిస్తోంది. బడ్జెట్ కూడా వాస్తవ లెక్కలను అద్దం పట్టే విధంగా లేదు. నిజానికి రాష్ట్ర ఆదాయ వ్యయ పట్టిక బడ్జెట్. అయితే ఆదాయం ఎంత వస్తుంది, వ్యయం ఎంత చేస్తున్నాం అనే దానికి అసలు అర్థం పడడం లేకుండా బడ్జెట్ కాపీ ఉందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో డివల్యూషన్ ఫండ్స్ 42% వస్తాయని భావించినప్పటికీ కూడా 37%, 35%, 28%, 24% కూడా వచ్చిన పరిస్థితులు ఉన్నాయని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఆ విధంగా డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ భారీ ఎత్తున చూపించడం, కేంద్రం నుంచి నిధులు వస్తాయని, అప్పులు చేస్తామని, వాటన్నిటిని కూడా ఆదాయంగా భారీ ఎత్తున చూపించి బడ్జెట్ వాస్తవ లెక్కలను తారుమారు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. తర్వాత బడ్జెట్ రూపొందించిన తర్వాత ఖర్చులు చేసేటప్పుడు మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నం అవుతోంది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ అయితే బడ్జెట్ లో క్లియర్ గా జరగాల్సి ఉంది. ఎందుకంటే వాస్తవ విలువకు తగ్గట్టుగా బడ్జెట్ ఉండాలని విపక్షాలు కావచ్చు, అదేవిధంగా ఆర్థిక నిపుణులు కూడా కోరుతున్నారు. ఆ దిశగా జగన్ సర్కార్ వచ్చాక ఏ రోజు కూడా బడ్జెట్ లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది.